గుర్తు తెలియని వ్యక్తులు వద్దు, గుర్తు తెలియని వ్యక్తులు వద్దు, గుర్తు తెలియని వ్యక్తులు లోకల్ వద్దు, ల్యాండ్ లోకల్ వద్దు, ల్యాండ్ లోకల్ వద్దు, గుర్తు తెలియని వ్యక్తులు వద్దు, గుర్తు తెలియని వ్యక్తులు వద్దు. మేము పార్టీ మారే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి హైకమాండ్కి తెలియజేసేది ఏమంటే పార్టీ నుంచి సతీష్ గారిని తొలగించి వేరే ఎవరినైనా సరే పర్సన్, ఈ ముగ్గురు పర్సన్లో ఎవరినున్నా మేము ఖచ్చితంగా ఈ పార్టీకి సహకరిస్తామని కోరుకుంటున్నాం. వైసీపీ పార్టీలో గత ఎమ్మెల్యే గారు డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గారికి గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాము. ఆయన ఇప్పుడు పార్టీలో మాకు స్పందించట్లేదు సరిగా. కొత్త ఇన్ఛార్జిగా ఆదిమూలపు సతీష్ని నియమించారు. అతని మా వద్దకు కానీ ఒక ఎంపీటీసీ దగ్గర కానీ ఒక సర్పంచ్ దగ్గర కానీ ఎవరి దగ్గర వచ్చి కలిసే పరిస్థితుల్లో ఆయన లేడు. వేరే వాళ్ళ నీడలో నడుస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ అదే దారిలో నడుస్తున్నాడు. పార్టీ కార్యకర్తలకు ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి ఆయనది. ఈ విధమైన పద్ధతుల్లో నడుచుకుంటే ఆదిమూలం సతీష్ గారికి మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కావాలనుకుంటే ఒక జరదొడ్డి సుధాకరే కాక మురళీకృష్ణ గారు కానీ మణిగాంధీ గారు కానీ వీళ్ళు ఈ ముగ్గుట్లో ఏ వ్యక్తికి ఇచ్చినా మేము ఇందాక పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తల వల్ల ఆయన వెంట నడిచి పార్టీలో గెలిపిస్తాము. ముఖ్యంగా ఈ ఆదిమూలపు సతీష్ అనే వ్యక్తి నాన్ లోకలు, ఏ కార్యకర్తకు ఆయన అందుబాటులో లేడు. ముఖ్యంగా అంటే మన కోడుమూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి చెప్తేనే సీటు ఇవ్వడం జరుగుతుంది. ఆయన్నే గెలిపిస్తాడా? కార్యకర్తలు ఎవరు గెలిపించారా? ఇందాక మణిగాంధీని పోయిన 2014లో భారీ మెజార్టీతో గెలిపించారు వైసీపీ కార్యకర్తలు. అదేవిధంగా డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గారు కూడా గెలిపించారు. బడా నాయకులు ఎవరు ముందుండి నడిపించింది లేదు, కార్యకర్తలే పైన పట్టు. వైసీపీ క్యాడర్ కోడుమూరు నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ గెలిచే పరిస్థితి లేదు.